ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ ఆల్రౌండర్. ఈరోజు మనం ఒక నోటిఫికేషన్ గురించి తెలుసుకుందామండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ గుడ్ న్యూస్ ఆల్సో. ఎవరికంటే 10th క్లాస్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ అండి. మనం ఇప్పుడు చూసుకుందామండి. RGUKT తెలుసు కదండి, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్. ఇవి RGUKT వాళ్ళు ఒక 4 క్యాంపస్లు ఉన్నాయండి. వాటిలో ఒక క్యాంపస్కి వచ్చి ఒక 1000 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. A to Z అన్ని ఫుడ్ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. చదువు కూడా చాలా బాగుంటుంది. ఈ ఛాన్స్ అనేది అస్సలు మిస్ చేసుకోకండి. ప్రతి ఇయర్ కూడా వాళ్ళు మెరిట్ బేస్డ్ మీద సీట్లు అనేవి ఫిల్ చేయడం జరుగుతుంది. కానీ ఈ ఇయర్ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వలన ఏమైందంటే జస్ట్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారండి. ఆ ఎగ్జామ్ గురించే నేను ఇప్పుడు డీటెయిల్డ్గా మొత్తం చెప్తానండి. చూడండి, డీటెయిల్డ్ నోటిఫికేషన్ మనం చూసుకుందాం. RGUKT కండక్ట్ చేయబోతుంది. ఏం కండక్ట్ చేస్తుందంటే సెట్ కండక్ట్ చేస్తున్నారు. దాన్నే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటారు. ఈ సెట్ రాయడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అనేది చూసుకుంటే 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ మనం చేయగలుగుతాము. 6 years అంటే 2 years ఏమో ఇంటర్మీడియట్ లాగా PUC అంటారు, 4 years ఇంజనీరింగ్. నెక్స్ట్ చూసుకుంటే అది అండ్ డిప్లొమా కోర్స్ కూడా వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అవి ఏ యూనివర్సిటీస్ అంటే ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, డాక్టర్ YSR హార్టికల్చర్ యూనివర్సిటీ. ఈ 3 యూనివర్సిటీస్ కూడా బెస్ట్ యూనివర్సిటీస్. ఈ యూనివర్సిటీస్లో మనం డిప్లొమా ప్రోగ్రామ్స్ చేయడానికి వాళ్ళు ఈ సెట్ ద్వారా మనకి అవైలబిలిటీ అనేది చూపించారండి. చూసుకుంటే మనం RGUKT సెట్ డీటెయిల్స్ అన్నీ మనం ఇందులో చూసుకుంటాం. చూడండి, RGUKT గురించి తెలుసుకోవాలంటే 2008లో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా చాలామంది పూర్ పీపుల్ అండ్ మంచిగా చదివే పిల్లలు కూడా ఎంతో బాగా ఆ కాలేజ్లో చదువుకొని నాలెడ్జ్ సంపాదించుకుంటున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే ఎల్లో మార్క్ చేసాను చూడండి. 4 క్యాంపస్లు ఉన్నాయి. ఎక్కడెక్కడంటే RK వ్యాలీలో, నూజివీడు క్యాంపస్, ఒంగోలు అండ్ శ్రీకాకుళంలో ఉన్నాయి. చూసుకుంటే నేను చెప్పాను కదండి, ప్రతి క్యాంపస్లో కూడా పర్ ఇయర్ 1000 మెంబర్స్ని మాత్రమే వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు ప్రతి ఇయర్ మెరిట్ బేస్డ్ మీద. బట్ ఈ ఇయర్ వచ్చేసరికి మనం సెట్ రాసిన తర్వాత దాంట్లో వచ్చిన ర్యాంక్ని బట్టి వాళ్ళు మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది. సో ఇది చాలా బెనిఫిట్ అండి. అంటే మీడియంగా చదివే పిల్లలు, మెరిట్ స్టూడెంట్స్ కానీ వాళ్ళకి ప్రతి ఇయర్ ఈ ఛాన్స్ ఉండదు. బట్ ఈ ఇయర్ ఏంటంటే జస్ట్ పాస్ అయిన పిల్లలు కూడా దీనికి అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. ఇది గోల్డెన్ ఆపర్చునిటీ చెప్పాలంటే. ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. మీరు ఈ వీడియో చూడగానే ఎక్కడైనా 10th క్లాస్ చదువుతున్న పిల్లలు తెలిసినట్లయితే వెంటనే షేర్ చేయండి. ఎందుకంటే డేట్ చాలా తక్కువ ఉందండి, లాస్ట్ డేట్ అప్లై చేయడానికి. అందువలన నేను ఫాస్ట్గా వీడియో కూడా చేస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే అట్ ప్రజెంట్ RGUKT ఆఫర్ 6 year ఇంటిగ్రేటెడ్ కోర్సు అండ్ 2 year ఇంటిగ్రేటెడ్ కోర్సులో ఏముంటాయి, 2 years PUC ఉంటుంది అండ్ 4 year బీటెక్ కోర్స్ ఉంటుంది. బ్రాంచెస్ ఏముంటాయి అనేది ముందు చూసుకుందామండి. అండ్ ఇక్కడ మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే రెసిడెన్షియల్ అండ్ యాక్సెసిబుల్. అంటే అక్కడ ఉండడానికి ఎవ్రీథింగ్ కూడా బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా వాళ్ళే మనకి ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తారండి. చాలా బాగుంటుంది. ఎవరికి వాళ్ళకి సపరేట్ హాస్టల్స్ ఉంటాయి, ఫుడ్, బెడ్ ఎవ్రీథింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ. నెక్స్ట్ చూసుకుంటే RGUKT సెట్లో మనకి PUC ఉంటుంది కదండి, ప్రీ యూనివర్సిటీ కోర్స్ అంటే ఇంటర్మీడియట్ లాంటిది. దాంట్లో సబ్జెక్ట్స్ ఏముంటాయి అంటే 2 years చదవాలి. అది కూడా MPC స్టూడెంట్స్ మాత్రమే. ఎందుకంటే ఇంజనీరింగ్ అంటే నథింగ్ బట్ MPC ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. దాంట్లో సబ్జెక్ట్స్ ఏముంటాయి అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, తెలుగు ఆర్ సాంస్క్రిట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నథింగ్ బట్ IT, బయాలజీ ఉంటాయండి. బయాలజీ అనేది ఆప్షనల్, వాళ్ళ ఇష్టం, తీసుకుంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు. ఆ 2 years వాళ్ళు ఈ సబ్జెక్ట్స్ చదువుతారండి. నెక్స్ట్ తీసుకుంటే 4 yearsలో ఏమేమి బ్రాంచెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారంటే ఓన్లీ 7 బ్రాంచెస్ అండి. మెయిన్ బ్రాంచెస్ కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, CSE, EEE, ECE, మెటలర్జీ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఈ 7 బ్రాంచెస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే ప్రోగ్రామ్స్
కోర్సెస్ ఆఫర్డ్. ఏం ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తారు అంటే, నేను చెప్పాను కదండి, ఈ సెట్ వల్ల మనకి 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, మనం 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేయగలము, అది కూడా IIITలో. నూజివీడు IIIT ఇలా ఉన్నాయి కదండి, వాటిలో చేయగలము. నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి మనకి అగ్రికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ ఇలా ఉన్నాయి కదండి, హార్టికల్చర్ యూనివర్సిటీ. ఈ 3 యూనివర్సిటీస్లో మనము డిప్లొమా కోర్స్ చేసే ఛాన్స్ కూడా ఇచ్చారు ఈసారి. డిప్లొమా కోర్స్ వచ్చేసరికి 2 ఇయర్స్ ఉంటుంది, తెలుగు మీడియంలోనే ఉంటుంది. అది అగ్రికల్చర్ వచ్చేసరికి ఒక కోర్స్ మాత్రం 3 ఇయర్స్ ఉంటుంది, అది ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. ఇవి కావాలనుకున్న వాళ్ళు డీటెయిల్డ్గా నేను కింద స్క్రీన్ షాట్ తీసుకోండి, కింద కావాలంటే అటాచ్ చేస్తాను. మీరు ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో జస్ట్ అడగండి, నేను దానికి సంబంధించిన డౌట్ క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే డిప్లొమా ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ బై శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ. వెటర్నరీ యూనివర్సిటీస్లో వచ్చేసరికి త్రీ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. అవి ఈచ్ కోర్స్ అంటే ఏ కోర్స్ అయినా కానీ 2 ఇయర్స్ మాత్రమే ఉంటుంది, తెలుగు మీడియమే, సో నో ప్రాబ్లం. నెక్స్ట్ చూసుకుంటే డిప్లొమా ప్రోగ్రామ్ ఇంకోటి ఎక్కడ, హార్టికల్చర్. ఈ మూడు మనకి చాలా డిమాండ్ ఉన్న కోర్సులు అనమాట. అగ్రికల్చర్ కానీ, స్ట్రీమ్స్ అనేవి, వెటర్నరీ కానీ, హార్టికల్చర్ కానీ. సో 2 ఇయర్స్ చదువుకుంటే మనకి ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే సచివాలయం ఇలా రాసిన వాళ్ళకి హార్టికల్చర్, వెటర్నరీ ఇవి కూడా చాలా మిగిలిపోయినాయి. వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఎవరు కూడా దీన్ని మిస్ చేసుకోకండి, ఏముందిలే అని చెప్పేసి అవేంటి చిన్న చిన్న కోర్సులు అనుకోకండి, చాలా బాగుంటాయి. తర్వాత పర్టికులర్స్ ఆఫ్ RGUKT అని అంటే ఏంటి మనం చూసుకోవాలి. టెస్ట్కి వెళ్ళబోయే ముందు, ద టెస్ట్ విల్ బీ కండక్టెడ్ ఆన్ 28th. ఇప్పుడు మనకి నవంబర్ నెలే కదండి, 28th వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇప్పటి నుంచి చూసుకున్నా మనకి 20 days అనేవి ఉన్నాయి. 2 hours ఉంటుంది ఎగ్జాము, 11 to 1 వరకు జరుగుతుంది. చూడండి 2 hours నేను మార్క్ చేశాను, 2 hours ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే 50 questions ఏమో మ్యాథ్స్ నుంచి వస్తాయి, 25 questions ఏమో ఫిజికల్ సైన్స్ నుంచి వస్తాయి, 25 questions బయోలాజికల్ సైన్స్ నుంచి వస్తాయి. ప్రతి క్వశ్చన్ కూడా 1 మార్కే ఉంటుందండి. నెక్స్ట్ చూసుకుంటే ప్రతి క్వశ్చన్ కూడా అవేమి పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు క్వశ్చన్స్ రాయాల్సిన అవసరం లేదు. మనం జస్ట్ మల్టిపుల్ చాయిస్లు ABCD అలా ఉంటాయి. ఒక ఆప్షన్ని చూసుకొని మనం OMR షీట్లో ఫిల్ చేయడమే. జస్ట్ 1 మార్క్ ఉంటుంది ప్రతి క్వశ్చన్కి కూడా. సిలబస్ వచ్చేసరికి ఏదో వేరేది ఏమన్నా ఉంటుంది అనుకోవాల్సిన అవసరం లేదు. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశారు కదండి, జస్ట్ ఒక్కసారి రివైజ్ చేస్తే సరిపోతుంది. అవి కూడా 3 సబ్జెక్ట్సే, నేను ముందే చెప్పాను కదండి. ఆ 3 సబ్జెక్ట్స్ చక్కగా చదువుకొని వెళ్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్, మెయిన్ థింగ్ అండి. ఇక్కడ చూసుకోండి, ఈ డేట్స్ మీరు నీట్గా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే మిస్ చేయకండి. ఈ ఛాన్స్ని మిస్ చేసుకున్నట్లయితే, అంటే చూడండి, మెరిట్ స్టూడెంట్స్ కాకపోయినా కానీ మనకి ఈ ఛాన్స్ వచ్చిందంటే మనం ఇప్పుడు మిస్ చేసుకున్నామంటే ఈ గోల్డెన్ ఆపర్చునిటీని చాలా లాస్ అవుతాము. ఎందుకంటే మనీ లేకుండా శుభ్రంగా ల్యాప్టాప్స్ ఇస్తారు, అండ్ ఫుడ్ ఎవ్రీథింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, కాబట్టి చక్కగా చదువుకోవచ్చు. పూర్ పీపుల్కి అయితే ఇది చాలా బెనిఫిట్ అవుతుందండి, చదువుకోలేని పిల్లలకి. సో ప్రతి ఒక్క కార్నర్కి రీచ్ అయ్యేలాగా వీడియోని షేర్ చేయండి. ఇక్కడ చూసుకుంటే నోటిఫికేషన్ మనకి 23rd ఇచ్చారండి, అక్టోబర్లో. ఇప్పుడు ఫీజు ఎప్పుడు పే చేయాలంటే 28th నుంచి, అంటే 28th నుంచి మనకి అప్లికేషన్స్ అనేవి, అక్టోబర్ 28th నుంచి అప్లికేషన్స్ అప్లై చేసుకోవడం స్టార్ట్ అయినాయి. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆన్లైన్లోనే అప్లై చేయాలండి, ఆఫ్లైన్ కాదు. సో మరి మీరు ఇంకా 2 days ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేయకుండా, ఎవరైనా మిస్ అయినా కానీ త్వరగా వాళ్ళందరికీ చెప్పండి. మీ రిలేటివ్స్, కజిన్స్ ఉన్నా కానీ, ఆ చిన్నపిల్లలకి తెలియదు కాబట్టి, రూరల్ ఏరియాస్లో అయితే మ్యాక్సిమం తెలియదు. సో చెప్తే చాలా మంచిది అవుతుంది, వాళ్ళకి ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. నెక్స్ట్ చూసుకుంటే 10th లాస్ట్ డేట్ అండి. ఒకవేళ లాస్ట్ డేట్కి కూడా అప్లై చేసుకోలేకపోతే, అంటే ఇన్ఫర్మేషన్ అనేది తెలియకపోతే మనం బాధపడాల్సిన అవసరం ఏం లేదండి. అంటే 15వ తారీఖు వరకు ఇచ్చారు, 15వ తారీఖు వరకు ఇచ్చారు, కానీ మనకి 1000 రూపాయలు అనేది కట్టాలి, పెనాల్టీ అనేది. సో 1000 రూపాయలా అని చెప్పేసి ఆలోచించకండి. అంటే మీరు లాస్ట్ డేట్ మిస్ చేసినట్లయితే
అసలు వెనక ముందు ఆలోచించకుండా ఒక 1000 రూపీస్ దగ్గర ఆలోచించడం కాదు, కానీ ఏదైనా కాలేజీలో జాయిన్ అయినట్లయితే ఇంకా ఎక్కువ ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీనివల్ల మనకి చాలా ఖర్చులు తగ్గుతాయి. కాబట్టి మీరు ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకుండా 1000 రూపాయలైనా కానీ అప్లై చేసుకోండి. మ్యాక్సిమం ఈ 2 డేస్లోనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే 22 నుంచి డౌన్లోడ్ చేసుకోవాలండి. అంటే మనకి 28న ఎగ్జామ్ కాబట్టి 1 వీక్ బిఫోరే వాళ్ళు హాల్ టికెట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 28న ఇనిషియల్కి పబ్లిష్ చేస్తారండి. 28th ఈవినింగే. ఏమన్నా మనకి అబ్జెక్షన్స్ ఉంటాయి అంటే వాళ్ళు ఇనిషియల్కి ప్రొవైడ్ చేస్తారు కదండి, అందులో మనకి ఇది తప్పు వీళ్ళు ఇచ్చింది ఆన్సర్ అని చెప్పేసి అనుకుంటే మనం కంప్లైంట్ ఇవ్వచ్చండి, ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. వాళ్ళు ఇంకా ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని ఏమైనా కానీ కరెక్షన్స్ ఉంటే కరెక్ట్ చేసి మళ్ళీ ఫైనల్కి పబ్లిష్ చేస్తారు. 1వ తారీఖున December 1న వాళ్ళు పబ్లిష్ చేస్తారు. దాన్ని చూసుకోవాలి. ఫైనల్ రిజల్ట్ వచ్చేసరికి December 5న ఫైనల్ రిజల్ట్ ఇచ్చేస్తారు. మీకు ఏమైనా కానీ డౌట్స్ ఉన్నట్లయితే వీటికి సంబంధించి హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఉన్నాయి కదండి, వీటికి ఫోన్ చేసినట్లయితే వాళ్ళు మొత్తం కూడా డీటెయిల్డ్గా చెప్తారు. ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పాను కదండి, ఆఫ్లైన్లో వచ్చి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక ½ అన్ అవర్ మీరు కేటాయించినట్లయితే ఈజీగా అప్లై చేసుకుంటారు. టైం వేస్ట్ కూడా అవ్వదు. ఆఫ్లైన్ అయితే టైం వేస్ట్ అవుతుంది అని భయపడాల్సిన అవసరం ఉంటుంది. ఆన్లైనే కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా అప్లై చేసుకోండి. వీటికి కావాల్సిన అప్లికేషన్స్ అంటే డీటెయిల్స్ చూసుకుందాం. సర్టిఫికేట్స్ అలాంటి డీటెయిల్స్, హాల్ టికెట్ నెంబర్ కావాలి, 10th క్లాస్ది, డేట్ ఆఫ్ బర్త్ కావాలి, అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. SC ST BC క్యాండిడేట్స్కి ఆధార్ నెంబర్ కావాలి. తర్వాత NCC వాళ్ళైతే NCC సర్టిఫికేట్స్ అలాంటివి ఉంటాయి కదండి, ఎందుకంటే వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ కోటా ఉంటుంది. సో వాళ్ళు NCC స్పోర్ట్స్ అలాంటి ఎక్సెట్రా సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి ప్రొవైడ్ చేయాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకోసం అంటే స్కాలర్షిప్ ఇస్తారు కదండి, సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది నెసరీ. EWS సర్టిఫికేట్ అంటే EWS కేటగిరీ ఉంటారు కదండి, వాళ్ళు EWS సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాలి. వైట్ రేషన్ కార్డ్ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. అంటే జస్ట్ మనం వెళ్తే ఒక హాఫ్ డేలోనే ఇచ్చేస్తారు. జస్ట్ అలా వెళ్ళి స్టడీ సర్టిఫికేట్స్ అడిగితే ఖచ్చితంగా ఇస్తారు. 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తీసుకోండి, ఒక హాఫ్ డేలోనే మొత్తం తీసుకోగలము. నెక్స్ట్ చూసుకుంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే ఏంటి, మనం ఎక్కడ ఉంటున్నాం అనేది ప్రొవైడ్ చేసేదాన్నే రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటారు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫీజు డీటెయిల్స్ అండి. అప్లికేషన్ ఫీజు ఎంత, ఈ ఫీజు దగ్గర మనం భయపడిపోయి అప్లికేషన్ అప్లై చేయకుండా మాత్రం ఉండకండి. 300 ఎవరికంటే OC క్యాండిడేట్స్కి అండి. తెలంగాణ స్టేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, AP స్టేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ 200 ఏమో BC క్యాండిడేట్స్కి, SC ST క్యాండిడేట్స్కి 100 రూపీస్ మాత్రమే. నెక్స్ట్ చూసుకుంటే గైడ్ లైన్స్ ఇచ్చారండి. అంటే ఏంటి, ఫీజు పేమెంట్ చేయడానికి మనమేమి ఇది బ్యాంకుకి వెళ్ళి అలా అప్లై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నెట్ బ్యాంకింగ్ లేకపోతే మనకి ATM కార్డు ఉంటుంది కదండి, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు అంటారు ATM కార్డు ద్వారా కూడా మనం పే చేసేయచ్చు. సో నో ప్రాబ్లం, ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఎవరు కూడా నెగ్లెక్ట్ చేసుకోకుండా చక్కగా అప్లై చేసుకోండి. లేట్ ఫీజు అయితే 1000 రూపీస్ పే చేయాలి. 15th వరకే డేటు, మళ్ళీ అది కూడా. నెక్స్ట్ చూసుకుంటే వాళ్ళు రిజెక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుందండి. RGUKT సెట్ వాళ్ళు రిజెక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఏ విషయాల్లో రిజెక్ట్ చేస్తారనేది చూద్దాము. అంటే అప్లికేషన్ ఫామ్ అనేది ఇన్కంప్లీట్గా ఉండకూడదు. అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇలాంటివి ప్రొవైడ్ చేయకుండా ఉన్నట్లయితే మన మనీ వేస్ట్ అవుతుంది, మన అప్లికేషన్ కూడా రిజెక్ట్ అయిపోతుంది. సో అన్నీ కేర్ఫుల్గా చూసుకోండి, నేను చెప్పిన డీటెయిల్స్ మొత్తం కూడా. క్యాండిడేట్స్ ఫెయిల్స్ టు అంటే ఏంటి, ఈ 2020లో పాస్డ్ అవుట్స్ మాత్రమే ఎలిజిబుల్ దీనికి. 2016లో అట్లా పాస్డ్ అవుట్ పిల్లలు దీనికి ఎలిజిబుల్ కాదు. ఎనీ ఫాల్స్ ఆర్ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఫర్నిష్డ్. ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ పేరు కానీ అలా ఇటు అలా రాసినట్లయితే మనల్ని రిజెక్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మనం 15వ తారీఖు లాస్ట్ డేట్ కదండి విత్ లేట్ ఫీజు. 10వ తారీఖే లాస్ట్ డేటు, బట్ పెనాల్టీ ఫీజుతో 15వ తారీఖు లాస్ట్ డేటు. 15వ తారీఖు 5 తర్వాత మీరు 5:01కి అప్లై చేసినా కానీ మీది ఇన్ టైంలో అప్లై చేయనట్టే. సో మీది ఏంటంటే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో మీరు ఆన్ టైంలో అప్లై చేయడానికి ట్రై చేయండి.
నెక్స్ట్ చూసుకుంటే ఈ వీడియో అనేది ఇచ్చారండి ఈ వెబ్సైట్లో www.rgukt.in వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మీకు ఈ వీడియోస్ కనిపిస్తాయి. అంటే ఓఎంఆర్ షీట్ని ఎలా ఫిల్ చేయాలి, ఫస్ట్ టైం రాస్తున్నారు కదండి, ఓఎంఆర్ షీట్ ఎలా ఫిల్ చేయాలి ఇలాంటివి తెలియని వాళ్ళు జస్ట్ ఆ వీడియో చూడండి, మీకు చాలా మంచి అవేర్నెస్ వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే ఎలిజిబిలిటీ ఎవరికి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. చూసుకుందాం మనం. హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి, ఎప్పుడు పాస్ అయి ఉండాలి, 2020లోనే పాస్ అయి ఉండాలి. ఏపీ స్టేట్ అయినా అయి ఉండొచ్చు, తెలంగాణ స్టేట్ అయినా అయి ఉండొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే 15 ఇయర్స్ మినిమం ఉండాలి, 18 ఇయర్స్ మ్యాక్సిమం ఉండాలి. 18 ఇయర్స్ తర్వాత 19 ఇయర్స్ అలా దాటిన వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది లేదు. 14 ఇయర్స్ ఉన్నా కానీ ఎలిజిబిలిటీ లేదు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు కదండి, వాళ్ళు ఇండియన్ నేషనాలిటీ అయితే వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. షుడ్ బిలాంగ్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ. ఈ 2 స్టేట్స్ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే లోకల్ కిందకు వస్తారు, తెలంగాణ వాళ్ళైతే నాన్ లోకల్ సీట్స్ ఉంటాయి కదండి వాటి కిందకు వస్తారు. నెక్స్ట్ చూసుకుంటే 2 or 3 ఇయర్స్ కోర్సులు ఉన్నాయి కదండి, వాటికి ఎలిజిబిలిటీ చూసుకుందాం. అంటే డిప్లొమా కోర్సులు ఉన్నాయి కదా, వాటికి ఎలిజిబిలిటీ ఏంటంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే 15 ఇయర్స్ మినిమం ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వీళ్ళు ఎక్స్టెండ్ చేశారండి, 22 ఇయర్స్ ఉండొచ్చు. సిలబస్ వచ్చేసరికి మీరు కావాలంటే జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి, అవసరం లేదు చెప్పాలంటే. మీకు ఇచ్చిన బుక్స్లో మీరు మొత్తం కూడా రివైజ్ చేసినట్లయితే సరిపోతుంది. మ్యాథ్స్ 50 మార్క్స్, ఫిజికల్ సైన్స్ 25 మార్క్స్, బయాలజికల్ సైన్సెస్ 25 మార్క్స్. మోడల్ క్వశ్చన్స్ ఇచ్చారండి. మీరు కావాలంటే మేబీ ఇంకో వీడియో చేస్తానండి, మీ ఎంకరేజ్మెంట్ని బట్టి నేను ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మీడియం వచ్చేసరికి ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 లాంగ్వేజెస్లో ఉంటుందండి. మనం గాబరా పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు ఏ లాంగ్వేజ్లో ఉంటుందా అని. అంటే జస్ట్ ఇంగ్లీష్లో ఉంటే తెలుగు మీడియం వాళ్ళు భయపడతారు, తెలుగులో ఉంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు భయపడతారు. సో 2 లాంగ్వేజెస్ ఇచ్చారు కాబట్టి ఈక్వల్గా మెయింటైన్ చేయొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి ఈ RGUKT సైట్లో ఉంటుందండి, ఒకసారి చూసుకోండి వెళ్ళి. హాల్ టికెట్స్ 22 నుంచి 22 నుంచి మనకి డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సెంటర్స్ వచ్చేసరికి ప్రతి 100 మెంబర్స్కి, అంటే ప్రతి 100 అప్లికెంట్స్కి ఒక సెంటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఈచ్ మండలంలో. అంటే ప్రతి మండలికి కూడా ఒక సెంటర్ ఖచ్చితంగా ఉంటుంది. ఒక మండలంలో ఒక 500 మంది అప్లై చేసుకున్నట్లయితే 5 సెంటర్లు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ తెలంగాణలో వచ్చేసరికి ప్రజెంట్ ఒక 10 సెంటర్లు మాత్రమే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఎక్కువ మెంబర్స్ వాళ్ళు అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళకి ఇంకా సెంటర్లు ఎక్కువ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే రూరల్ ఏరియాస్ నుంచి మ్యాక్సిమం రాస్తారు కాబట్టి, అండ్ ఇప్పుడు కరోనా సిచ్యువేషన్ కాబట్టి సో భయపడాల్సిన అవసరం అయితే లేదు. 100 మెంబర్స్ అంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చక్కగా రాసుకోవడానికి వాళ్ళు వీలు కల్పిస్తున్నారు కాబట్టి పిల్లల్ని భయపడకుండా చక్కగా ఎగ్జామ్ రాయించండి, పేరెంట్స్ కూడా. మళ్ళీ రిజల్ట్స్ అనేవి వాళ్ళు సబ్జెక్ట్ వైజ్ ఇస్తారండి. అంటే మ్యాథ్స్లో 50 మార్క్స్కి 25 మార్క్స్ వస్తే 25 అని, ఫిజికల్ సైన్స్లో 25కి 10 వస్తే 10 అని, అలా మనకి వచ్చిన మార్క్స్ని సపరేట్గా ఇస్తారండి. ఇక్కడ చూసుకుంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి వాళ్ళు ఇంతవరకు ఏమీ పెట్టలేదు. అంటే ఇప్పుడు 100 మార్క్స్ కదా, అది క్వాలిఫైయింగ్ మార్క్స్ 50 మార్క్స్ ఉంటాయా అలా మనం గెస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. రాసిన పిల్లల్ని బట్టి వాళ్ళు క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి వాళ్ళే పెట్టడం జరుగుతుంది వచ్చిన ర్యాంక్ని బట్టి. అంతేకాని క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి లేవు, ఇది ఒక అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి హాల్ టికెట్ ఖచ్చితంగా క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఆ డాక్యుమెంట్ని ఫ్యూచర్ యూజ్కి దాచిపెట్టుకోవాలి. అంటే ఒక హాల్ టికెట్ కాదు, 2 జిరాక్స్లు తీయించుకొని ఒక హాల్ టికెట్ తీసుకెళ్ళినా కానీ ఒక హాల్ టికెట్ భద్రంగా జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. లేకపోతే మెయిల్ ఐడికి సాఫ్ట్ కాపీ అనేది సెండ్ చేసుకొని ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి హాల్ టికెట్స్ అనేవి నలిపేసి సెంటర్కి వెళ్ళడం అలాంటివి చేయకండి. మళ్ళీ RGUKT హాల్ టికెట్ ఒకటి తీసుకెళ్ళాలి సెంటర్కి వెళ్ళేటప్పుడు. అండ్ ఒక గుడ్ బాల్ పాయింట్ పెన్ అనేది తీసుకెళ్ళాలి, ఎందుకంటే OMR షీట్ని బబుల్ చేయడానికి.
మళ్ళీ మీరు క్యాలిక్యులేటర్స్, లాగరిథమ్ బుక్స్ అండ్ కొన్ని వాచెస్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఇలాంటివి ఉంటాయి. ఇలాంటివి ఏవి వాళ్ళు తీసుకురానివ్వరు. అన్నీ కూడా బయటే పెట్టెళ్ళాలి. సో జాగ్రత్తగా ఏవి తీసుకెళ్ళకుండా వెళ్ళాలి. ఇవన్నీ తీసుకెళ్తే మనల్ని డీబార్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే 5th పాయింట్ చూడండి. హాల్ టికెట్ కేర్ఫుల్లీ ఫర్ యువర్ నేమ్. అంటే ఈ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ అవి చెక్ చేసుకున్న తర్వాత మనం 1 hour బిఫోర్, అట్లీస్ట్ మినిమం 1 hour బిఫోర్ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళి కూర్చోండి. ఏ టెన్షన్ లేకుండా చక్కగా ఎగ్జామ్ రాసేసి వస్తారు. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఎగ్జామినేషన్ సెంటర్కి మనకి చెప్పిన టైంకి వెళ్ళకుండా లేట్గా వెళ్ళినట్లయితే వాళ్ళు ఎలో చేసే ఛాన్స్ అయితే ఉండదండి. 1 నిమిషం లేట్ అయినా కూడా వాళ్ళు నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించేస్తారు. మనకి అలొకేట్ చేసిన సీట్లోనే మనం కూర్చోవాలి. ఎవరి సీట్లో పడితే వాళ్ళ సీట్లో కూర్చోకూడదు. మన రోల్ నెంబర్ అక్కడ హాల్ టికెట్ నెంబర్ వాళ్ళు అక్కడ డిస్ప్లే చేస్తారు, ఆ బెంచ్ మీద రాస్తారు. సో ఆ సీట్లోనే కూర్చోవాలి, ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు. అలా డిస్టర్బెన్స్ చేసినట్లయితే మనల్ని డీబార్ చేసే ఛాన్స్ ఉంటుంది, మనల్ని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే మనం ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో ఉందో లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత లేకపోయినట్లయితే మన ఇన్విజిలేటర్కి కానీ సూపరింటెండెంట్కి కానీ ఇచ్చి వాళ్ళ చేత వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళే నెక్స్ట్ వేరే ఏదో ఒకటి అదర్ సోర్స్ అనేది వెతుకుతారు. అంతేకాని మనం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ముందే చూసుకోవాలి. ముందు జాగ్రత్త చాలా మంచిది. నెక్స్ట్ చూసుకుంటే ఫస్ట్ ఎయిడ్ అంటే ఏదో ఒకటి, అంటే కొంతమందికి ఈ మధ్య చలికాలం కదండి, ఊపిరి ఆడకపోవడం అలా ఏవైనా కానీ సడన్గా ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఇన్విజిలేటర్కి మీరు చెప్పినట్లయితే వాళ్ళు ఏదో ఒకటి ప్రొవైడ్ చేస్తారు. అలా ఇన్విజిలేటర్ పర్మిషన్ తీసుకొని మీరు ఏదైనా కానీ యాక్షన్ తీసుకోవాలి. కానీ మీ ఇష్టం వచ్చినట్లు మీరు వెళ్ళిపోకూడదు. వాటర్ తాగేసి వస్తాము అలా ఇలా అని చెప్పేసి. మనకి క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదండి, బుక్లెట్. ఆ బుక్లెట్ని మనం రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ అయిపోగానే మనతో మనం తెచ్చేసుకోవచ్చు. ఆర్జీయూకేటీ వాళ్ళు లాస్ట్లో చూడండి, ఆర్జీయూకేటీ వాళ్ళు మళ్ళీ నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తారు. ఆ నోటిఫికేషన్ ఏంటంటే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అలా వెళ్ళడానికి ఉంటుందన్నమాట. సో ఇంతటితో అయిపోయిందండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో అర్థమెటిక్, రీజనింగ్, యాప్టిట్యూడ్ ఇవన్నీ చెప్తానండి. మీ ప్రోత్సాహాన్ని బట్టి, వస్తున్న వ్యూస్ని అండ్ మీ కామెంట్స్ని బట్టే నేను ఫర్దర్గా వీడియోస్ చేయడం జరుగుతుంది. ఈ IIIT ఎంట్రన్స్ టెస్ట్కి కూడా, ఈ సెట్కి కూడా ఏమైనా కానీ మీరు చేయాలి, మీరు చేస్తే మాకు యూజ్ అవుతుంది అని చెప్పేసి మీరు అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నేను ఫర్దర్గా ఏదో ఒక వీడియో చేయడం కుదురుతుంది. అంటే ఇంట్రెస్ట్ లేకుండా చేయడం వేస్ట్ కదండి. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.